వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 22వ తేదీ అంగలగుదురు వాసుదాస స్వామి పరంపర పీఠం ఆశ్రమంలో స్వామివారి కళ్యాణం మరియు భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 19వ తేదీ తెనాలి మార్కెట్ సెంటర్లోని రాములవారి గుడి వద్ద దగ్గర నుండి చిట్టాంజనేయ స్వామి గుడి వరకు 20వ తేదీన అంగలగుదురు గ్రామంలో స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుందని, అదేవిధంగా 26వ తేదీ ఆశ్రమంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. గురువారం కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ఆంధ్ర వాల్మీకి పీఠం మరియు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర విభాగ ప్రచారక అవ్వారు శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇక్కడ 22వ తారీఖున అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కృతం కాబోతా ఉంది. సీతారాముల వారి కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. దానికి ముందుగా 19వ తారీఖు ఆదివారం నాడు తెనాలిలో గ్రామోత్సవం జరుగుతుంది. ఆ గ్రామోత్సవంలో తెనాలి పరిసర ప్రాంత ప్రజలంతా కూడా పాల్గొని, అలానే 22వ తారీఖు జరిగే కళ్యాణంలో కూడా పాల్గొని రాముల వారి ఆశీస్సులు పాత్రలవుదురని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ జరిగిన తర్వాత దేశం మొత్తం కూడా దేశ ప్రజల నడవడిలో మార్పు గమనించారు. అంతా కూడా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వచ్చేసింది దేశం మొత్తం. ఎక్కడ చూసినా కూడా శివాలయాలు బయటపడతా ఉన్నాయి, రామాలయాలు బయటపడతా ఉన్నాయి, వందల వేల సంవత్సరాలు నాటివన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. భారతీయ సంస్కృతి పునర్వైభవానికి మొదటి మెట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇట్లాంటి అద్భుతమైన సంఘటనలు ఇంకా భవిష్యత్తులో ఎన్నో జరగబోతూ ఉన్నాయి. దానికి నాందిగా ఆ బాలరాముడి ప్రతిష్టకు ముందు జరిగినటువంటి యంత్ర ప్రతిష్ట ఇక్కడి నుంచే వెళ్ళడం చాలా అద్భుతమైన విషయము. అది సామాన్యమైన విషయం కాదు. కోట్లాది జపం, తన తపశ్శక్తి మొత్తం చిదంబర శాస్త్రి గారు దాంట్లో దారిపోశారు. అది అయోధ్యలో బాలరాముడి విగ్రహం కింద ఉన్నది, అక్కడ ప్రతిష్ఠ చేశారు. అది మన అంగలకుదురు నుంచి వెళ్ళడం దేశంలో ఇంకెక్కడా కూడా దాన్ని ప్రత్యక్షంగా దర్శించే అవకాశం లేదు. ఇక దేశంలో ఎవరు కూడా, ప్రపంచంలో ఎవరు కూడా దాన్ని దర్శించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అదంతా కూడా బాలరాముడి విగ్రహం కింద ఉన్నది. దాన్ని దర్శించే అవకాశం అంగలకుదురు తెనాలి సమీప గ్రామ ప్రజలకు దక్కింది. ఆ ఆశీర్వచనాన్ని, బాలరాముడు ఇచ్చినటువంటి ఆశీర్వచనాన్ని ముందు తీసుకెళ్తూ 22వ తారీఖు జరిగేటటువంటి కళ్యాణంలో పాల్గొని మనమంతా కూడా తరించిపోదామని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇక్కడ రమ్మని ప్రార్థిస్తూ ఒంటిమిట్ట దేవస్థానం కూడా ఇక్కడి నుంచే నిర్మాణం జరిగింది. రాముల వారికిను దాసకుటి ఆశ్రమానికి అవినాభావ సంబంధం ఉంది. రాముల వారిది దేశంలో ఎక్కడ ఏ గొప్ప కార్యక్రమం జరిగినా కూడా దాసకుటి యొక్క ప్రమేయం లేకుండా ఎక్కడా జరగలేదు. అంత గొప్పది మన ఈ పీఠము, అంగలకుదురు దాసకుటి పీఠము. దీన్ని అందరూ కూడా దర్శించి అందరూ కూడా పునీతులు కావాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ఆశ్రమం ప్రెసిడెంట్ ఉలిచి సీతారామ శర్మ, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర కో కన్వీనర్ అంబటి మారుతీరామ్, హిందూ చైతన్య వేదిక జిల్లా కార్యదర్శి ఉల్లగంటి శ్రీనివాస్, తెనాలి నగర కార్యదర్శి టి హనుమత్ ప్రసాద్, ఎస్ఎస్ఎఫ్ ప్రముఖ్ కడియాల సునీల్, భారతీయ జనతా పార్టీ మండల రూరల్ ప్రెసిడెంట్ కడియాల నందకిషోర్, బలభద్ర పాత్రుని సుబ్బారావు, విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి ఎన్ రామాంజనేయులు, కనగాల హరి, సరిపూడి తాతారావు, హిందూ చైతన్య వేదిక సంపర్క ప్రముఖ్ ఎం యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరము 22వ తారీఖు నాడు బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా మనం ఇక్కడ కళ్యాణం చేసినాము. అట్లానే ఈ సంవత్సరం 22వ తారీఖు నాడు వార్షికోత్సవంగా కళ్యాణం చేయాలని నిర్ణయించాము. కాబట్టి భక్తులు విరివిగా పాల్గొవలసిందిగా కోరుచున్నాము. అయోధ్యకి బాలరాముడి పాదాల కింద ఉన్న యంత్రము చిదంబర శాస్త్రి వారిచే 9 సంవత్సరాలు అనుష్ఠించబడి మన ఆశ్రమంకి వచ్చి ఇక్కడి నుంచి బాలరాముడి పాదాల దగ్గర వెళ్ళింది. చాలా విశేషమైన శక్తివంతమైన పీఠము. ఆంధ్ర వాల్మీకి బిరుదాంకితులు వాసుదాస స్వామి వారు వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలకి 24,000 పద్యాలు అర్ధతారపేరంతో 69 ఏట గిద్ద ఆవుపాలు తీసుకొని 20 గంటల చొప్పున శ్రమించి ఒంటిమిట్ట కోదండరామ స్వామికి అంకితం ఇచ్చారు. ఈ టెంకాయ చిప్పు ద్వారా భిక్షాటన చేసి సుమారు 100 సంవత్సరాల క్రితం ఆ దేవాలయాన్ని పునరుద్ధరించి భద్రాచల రామదాసు గారుగా కీర్తిగాంచారు.
అక్కడి నుంచి నెడిగడ్డపాలెంలో ఆశ్రమం ఏర్పాటు చేశారు. వారు తదనంతరము దాశేషం వారు 1946లో ఇక్కడ అంగలగుతురు విచ్చేశారు. 1958లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం 50 ఎకరాల పందిళ్ళేసి 27 రోజుల పాటు యాగం చేశారు. మనం 22వ తారీఖు అయోధ్య రామ మందిరం గత సంవత్సరం మనం బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ క్రతువు చేయడం జరిగింది. ఈ క్రతువులో గ్రామంలోనే కాదు విరివిగా ప్రజలందరూ ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. వాళ్ళ యొక్క కోరికలను కోరుకోవడం, ఆ కోరికలు తీరడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం వార్షిక సంవత్సరం సందర్భంగా బాలరాముని ప్రతిష్ఠించి వార్షికం అవుతున్న సందర్భంగా 22వ తారీఖు కళ్యాణం చేయడానికి నిర్ణయించడం జరిగింది. పెద్దలందరూ ఆశ్రమం తరపున 19వ తారీఖు తెనాలి పట్టణంలో స్వామివారి ఉత్సవ ఊరేగింపు జరుగుతుంది. ఆదివారం అది మార్కెట్ సెంటర్లో ఉన్న రాములవారి గుడి దగ్గర నుంచి చిట్టి ఆంజనేయ స్వామి గుడి వరకు కూడా గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. దానిలో కూడా భక్తులందరూ విరివిగా పాల్గొనాలని, అదేవిధంగా 20వ తారీఖు అంగలకూతురు గ్రామంలో గ్రామోత్సవం జరుగుతుంది. ఈ గ్రామోత్సవంలో ఇంటింటికి తిరిగి అక్షంతలు పంచడము, అదేవిధంగా భక్తుల యొక్క గోత్రనామాలు తెలియజేయడానికి పత్రాలు అందించడం, దాని మీద శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే శ్లోకాన్ని కూడా లిఖించడానికి వాళ్ళకి పత్రాలు అందించడం జరుగుతుంది. 22వ తారీఖు ఏదైతే క్రతువు చేయదలుచుకున్నామో కళ్యాణం, ఆ కళ్యాణానికి ఆశ్రమంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదే రోజు భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు వితరణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 26వ తారీఖు కూడా ఆశ్రమంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం కూడా నిర్ణయించాము. స్థానిక గంగానమ్మపేటలోని ప్యారడైజ్ గృహ సముదాయం నందు ధనుర్మాసం సందర్భంగా కర్పూర హోమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సేవకురాలు భక్తి సంకీర్తన గాయని శారదా చలపతి బృందం ఆధ్వర్యంలో ఈ కర్పూర హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధనుర్మాస సందర్భంగా కర్పూర హోమం ప్రారంభించామని, ఇలా 108 సార్లు హోమం జరపడానికి సంకల్పించినట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారికి అమ్మవారికి పంచామృత అభిషేకం, అనంతరం విష్ణు, లక్ష్మి, లలిత అష్టోత్తర శత సంవత్సర నామావళితో కర్పూర హోమం నిర్వహించినట్లు ఆమె తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో శ్రీదేవి, బజ్జంకి నాగమణి, సుజాత, మౌనిక, శుభశ్రీ, నగరాజ కుమారి తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాస సందర్భంగా మా ఇంట్లో జరుపుకుంటున్న కార్యక్రమాల్లో ఈరోజు స్వామివారికి అమ్మవారికి కర్పూర హోమం నిర్వహించాము. ఉదయం పంచామృతాలతో అభిషేకము అర్చన నిర్వహించిన తరువాత స్వామివారికి కర్పూర హోమం, శ్రీ లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర సహస్రనామావళితో మేము కర్పూర హోమం నిర్వహించాం. ఈ కర్పూర హోమం అనేది 108 దేవస్థానాల్లో కానీ ఇళ్లల్లో కానీ నిర్వహించాలని సంకల్పించుకున్నాము. ఈ ధనుర్మాసంలో ఈ పూజ మొదలెట్టడం చాలా మాకు ఆనందదాయకమైన విషయము. దీంట్లో కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ధనుర్మాసం సందర్భంగా శ్రీ శారదా చలపతి గారి ఇంటిలో ఈ రోజున లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగంగా పూజలు నిర్వహించడం, అలాగే మన ముందు తరాల వారికి కూడా తెలియచేయాలి అనే మంచి ఉద్దేశంతో శారదా చలపతి గారు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే మేము మహిళా మండలం అందరూ పాల్గొనడం జరిగింది. పట్టణ బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యోజన సంఘం, తెనాలి పట్టణ ఆర్యవైశ్య యోజన సంఘం, వాసవి యూత్ తెనాలి ఆర్యవైశ్య యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు కొప్పరావూరు రజని ముఖ్య అతిథిగా పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. తెనాల్లో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం మరియు తెనాలి ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి యూత్, ఆర్యవైశ్య యువత సంయుక్తంగా ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించాము. 4 బన్నర్ల పొయ్యి, తర్వాత 10 మందికి కన్సలేషన్ ప్రైజులు, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇందులో పాల్గొన్న ప్రతి మహిళలకు కూడా గిఫ్ట్ ఆర్టికల్, అంతేకాకుండా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకి ముగ్గులు కానీ, స్నాక్స్ కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ కానీ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మా వాళ్ళందరూ కలిసి ఇంకా ఎక్కువ చేయాలని మేము అందరం ఆశిస్తున్నాం. కార్యక్రమంలో తెనాలి పట్టణ మహిళా సంఘం అధ్యక్షురాలు కొండవీటి పద్మావతి, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం చీఫ్ ఆర్గనైజర్ మరియు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కొప్పరావూరి హరికిషోర్, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం చీఫ్ కోఆర్డినేటర్ బింగమళ్ళ పృథ్వీ, తెనాలి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు తాళ్ళూరి హేమరామకృష్ణ,
మరియు వాసవి యూత్, ఆర్యవైశ్య యువత పాల్గొన్నారు. నాలుగు ఆర్యవైశ్య సంఘాలు, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం మరియు మా మిత్రులు ఇంతాక చెప్పిన సంఘాలన్నీ తరపున కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మన తెనాలి పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి కూడా చాలామంది మహిళామణులు చాలా ఇంట్రెస్ట్గా వ్యయ ప్రయాసాలు కూర్చి ఇక్కడికి వచ్చి మంచి మంచి అద్భుతమైన ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమం ఏంటంటే మన సాంస్కృతిక కల్చర్ ఏంటి, హెరిటేజ్ ఏంటి, మన పండగలు ఏంటి, విశిష్టత ఏంటి, వీటికి సంబంధించిన మన ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ యుగంలో కానీ వాటిల్లో కానీ మనం మర్చిపోతున్నాం. లేదంటే ఒక పండగల యొక్క అర్థాన్ని చాలామంది మార్చేస్తున్నారు, కమర్షియల్ చేసేస్తున్నారు. అట్లా కాకుండా మన పూర్వజ్ఞులు మనకేమిచ్చారు, పండగ అంటే ఏం చెప్పారు, పండగను ఎలా చేసుకోవాలి, ఈ పండగ యొక్క విశిష్టత ఏంటి, ఈ పండగలో ఏమేం ప్రాముఖ్యత ఉంది, మన నెక్స్ట్ జనరేషన్కి ఈ ప్రాముఖ్యత అంతా కూడా అర్థమయ్యే విధంగా మేము ప్రతి సంవత్సరం కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం కొద్దిగా లార్జ్ స్కేల్లో చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. స్థానిక ఇస్లాంపేట నందు గల సంస్కార్ పబ్లిక్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా పిల్లలకు ఉపాధ్యాయులు భోగిపళ్ళు పోసి ఆశీర్వాదాలు అందించారు. రంగురంగుల ముగ్గులతో, మామిడి తోరణాలతో అలంకరించారు. భోగి మంటలు వేసి ఆటపాటలతో ఉపాధ్యాయులు పిల్లలు సందడి చేశారు. గాలిపటాలు ఎగురవేశారు. పిల్లలు హరిదాసుడు రైతు వేషధారణలతో సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అని, పండుగలు సాంప్రదాయాల గురించి తెలియచేయాలని ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు కార్యక్రమం ఏర్పాటు చేశామని సంస్కార్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రత్నకుమారి తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కోటిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సంస్కార్ పబ్లిక్ స్కూల్ నందు ఈరోజు సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో భాగంగా హరిదాసులు, రైతులు, సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు అందరూ కూడాను చక్కగా వేషధారణలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమం దిగ్విజయం జరగడానికి పేరెంట్స్ చక్కగా సహకరించారు. అదేవిధంగా టీచర్స్ చక్కగా సహకరించారు. ఈ రైతుల గురించి గొప్పతనం చెప్పాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. రైతులు వాళ్ళు ఎండనక వాననక నిరంతరం కష్టపడుతూ మనకి ఆహారాన్ని అందించుతారు. మనం తినకపోయినా మనకు ఆహారాన్ని అందించే ధన్యజీవి రైతు. ఈ విధంగా రైతు యొక్క గొప్పతనం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమం సహకరించిన పేరెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మకర రాశిలో ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి 3 రోజుల పండుగ. ఈ 3 రోజులు తెల్లవారుజామున లేచి ముగ్గులు వేసుకొని తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి ప్రసాదాలు చేసుకొని దేవుడిని పూజిస్తారు. భోగి రోజున పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. సంక్రాంతి రోజున పొంగల్ వండి నైవేద్యంగా పెడతాము. కనుమ రోజున పసుపులను శుభ్రంగా కడిగి పూజిస్తాము. సంగీత జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా 3 రోజుల పాటు సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పట్టణ బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కళావేదిక నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా 10/1/2025 శుక్రవారం నుండి 12/1/2025 ఆదివారం వరకు 3 రోజుల పాటు సంగీత జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో
స్థానిక కళాకారులచే భక్తి రంజని మరియు శాస్త్రీయ సంగీత కచేరీలు నిర్వహించనున్నారు. పట్టణ ప్రజలు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సంస్థ నిర్వాహకులు కానూరు వెంకట రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంగీత బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సంగీత జగద్గురు సేవా సమితి సందర్భంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా రేపటి నుండి మన స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోబడ్డాయి. 3 రోజులు ఏర్పాటు చేసుకోబడ్డాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు ఈ ప్రధాన వేదిక మీద సాయంత్రం 6 నుంచి 8:30 దాకా జరుగుతాయి. రేపటి రోజున 6 నుంచి 6:30 గంటల వరకు బ్రహ్మశ్రీ ములుకుట్ల విశ్వనాథమ్మ గారి చేత ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా విశేష ఉపన్యాసము, 6:30 గంటలకి శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంగీత బృందం తెనాలి వారి చేత భక్తి రంజని, ఎల్లుండి కర్ణాటక సంగీత గాత్ర కచేరి పనిమూడి యశస్వి భార్గవ్, ఆయన భార్గవ్ యశస్వి పాడతారు. హేమాద్రి చంద్రకాంత్ వైలెన్, మృదంగం కేవి రామకృష్ణ. 12వ తారీఖున ఆదివారం చివరి రోజున రామలింగేశ్వర భక్త సమాజం తెనాలి వారిచే భక్తరంజని కార్యక్రమం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 11వ తేదీ జరిగే తెనాలి, వేమూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలి. టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిబైన హరిప్రసాద్ పిలుపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిందు సాంబశివుడు డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.